హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2Aకి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ని మనం నేర్చుకుందాం. సో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మనకి టోటల్ 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది, రైట్? సో మనకి ఐపీలో ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్కి ఒక క్వశ్చన్, 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా టోటల్ 6 మార్క్స్ వస్తాయి. ఇది చాలా చాలా ఈజియెస్ట్ చాప్టర్ నాన్న, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ చాప్టర్ని మాత్రం మనం ఎప్పటికీ వదలకూడదు, సరేనా? ఆల్ రైట్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీరు ఆల్రెడీ 10th క్లాస్లో మీరు నేర్చుకునే ఉంటారు, ఫ్యూ బేసిక్స్, రైట్? ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట, అంతే. సరే, ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఎక్స్ అనే వేరియబుల్లో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. అంటే ax స్క్వేర్, ఇక్కడ డిగ్రీ వచ్చేసి 2 ఉండాలి, అర్థమైందా? అంటే ఇక్కడ డిగ్రీ ఏం చెప్తుంది అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట, అర్థమైందా? ఆ రూట్స్ ఎలా ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా. ఆ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x ఈక్వల్ టు -b + r - రూట్ ఓవర్ b² - 4ac/2a, రైట్? సో ఇందులో b² - 4ac పార్ట్ మనం ఏమని పిలుస్తాము? డిస్క్రిమినెంట్ అని పిలుస్తాం. ఎస్ అవును, ఈ ఆల్రెడీ మీరు 10th క్లాస్లో ఇదంతా మీరు చూసిందే. అయితే ఇక్కడ రూట్స్ ఏంటి అంటే, రూట్స్ ఏం చెప్తా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫికల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ పారాబోలిక్ ఫార్మాట్, అవునా కదా? రూట్స్ అంటే ఏం చెప్తుంది అంటే ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్స్ దగ్గర అయితే ఇవి కట్ చేస్తుందో దీస్ ఆర్ నథింగ్ బట్ రూట్స్. ఈ రెండు వాల్యూస్ని చెప్తాయన్నమాట. ఈ రెండు ఎక్కడెక్కడ ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో ఆ పాయింట్స్నే మనం రూట్స్ అని పిలుస్తాం, రైట్? సరే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే అసలు ఈ పర్టికులర్ రూట్స్ యొక్క ఫార్ములా ఎలా వచ్చింది. ఇది 4 మార్క్స్ కడిగే ఛాన్స్ ఉంది. నౌ లెట్ us డూ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది మనకి 4 మార్క్స్కి ఇచ్చేటటువంటి క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా 4 మార్క్స్కి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ప్రూఫ్ ఏంటంటే, ప్రూవ్ దట్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0 ఆర్ -b + r - రూట్ ఓవర్ b² - 4ac/2a. ఇది మన ఫార్ములా నేర్చేసుకుంటాం. జనరల్గా రూట్స్ అడిగినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ప్రూఫ్ అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. సరే చూడండి అన్న, ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిటి మనకు తెలిసింది. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఎస్ ఆర్ నో? వేర్ a నాట్ ఈక్వల్స్ టు 0, రైట్? ఓకే, సో ఈ పర్టికులర్ దానిలో మనం ఏని కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అయినటువంటి ఏని మనం కామన్ తీయాలి. కామన్ తీసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ b/ax ప్లస్ c/a వస్తుంది కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ అనేది ఒక రియల్ నెంబర్ కాబట్టి ఇది 0 అవుతుంది. నెంబర్ ఎప్పుడు 0 అవ్వదు, అవునా కదా? ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0 అన్నా కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ b/ax ప్లస్ c/a ఈక్వల్స్ టు 0, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ b/ax ఈక్వల్స్ టు -c/a. c/a అటు వెళితే -c/a అవుతుంది. ఎస్ అవును? సరే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే లిజన్ కేర్ఫుల్లీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని నేను ఎలా రాస్తాను అంటే b/a ఇంటూ ఎక్స్ని 2 ఇంటూ b/2a ఇంటూ ఎక్స్ అని రాస్తాను, ఈక్వల్స్ టు -c/a. 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ b/a ఇంటూ ఎక్స్ మిగులుతుంది కదా. ఎందుకు ఇలా రాశారు సార్ అని మీరు అడగచ్చు. దీన్ని 2ab కింద కన్వర్ట్ చేయడానికి. అంటే మనం జనరల్గా a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a + b హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, అవునా కదా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఏ స్క్వేర్ అనుకోండి, 2ab, b ప్లేస్లో b/2a ఉంది, కానీ అక్కడ b స్క్వేర్ ఉందా? b స్క్వేర్ లేదు. కాబట్టి నేను ఏం చేయాలి? b ప్లేస్లో b/2a ఉంది కాబట్టి b/2a హోల్ స్క్వేర్ని అటు ఇటు యాడ్ చేద్దాం, రైట్? సో దట్ ఇది ఏంటి అంటే a + b హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయడానికి. సో యాడింగ్ b/2a హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, అర్థమైందా? సో బోత్ సైడ్స్ ఆన్ చేయడం, యాడ్ చేయడం వల్ల ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ b/2a ఇంటూ ఎక్స్, రైట్? ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -c/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కదా. హౌ కెన్ ఐ రైట్? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -c/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్. అర్థమైందా? ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ b/2a హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు -c/a, b² బై 2a హోల్ స్క్వేర్ అంటే 4a² అంతే కదా. ఆల్ రైట్,
ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 4 మార్క్స్ క్వశ్చన్ అన్న స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి. సరే, ఎక్స్ ప్లస్ బీ బై 2a హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ బీ బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ 4a స్క్వేర్ ఉంది, ఇక్కడ a ఉంది. ఇక్కడ 4a స్క్వేర్ వస్తే డైరెక్ట్గా రెండు డినామినేటర్స్ని యాడ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయచ్చు. ఇక్కడ 4a స్క్వేర్ రావాలి అంటే 4aతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, మల్టిప్లై చేసి, అంటే -c ఉంది కదా, 4aతో నేను ఏం చేస్తానంటే 4a ఇంటూ a, అంతే కదా, కింద a ఉంది, రైట్, 4aతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, రైట్, ప్లస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్, అంతేనా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నౌ, x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4ac డివైడెడ్ బై 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 4a స్క్వేర్. ఇప్పుడు డినామినేటర్లో 4a స్క్వేర్ కామన్గా ఉంది రెండింటికి. సో I will be getting x plus b by 2a whole square equals to b square, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు కదా. సో b స్క్వేర్ ప్లస్ కావాలంటే ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ac, ఐ మీన్ b స్క్వేర్ మైనస్ 4ac వస్తుంది, అవునా, ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 4a స్క్వేర్, రైట్ ఆర్ నాట్. సో ఇప్పుడు స్క్వేర్ ఉంది, అటు తీసుకెళ్ళినప్పుడు రూట్ వస్తుంది, ఎస్ ఆర్ నో. సో x ప్లస్ b బై 2a ఈక్వల్స్ టు, స్క్వేర్ రూట్ అవుతున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెడతాం కదా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 4a స్క్వేర్, అవునా కదా. సో x ప్లస్ b బై 2a ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై రూట్ 4a స్క్వేర్ ఏమవుతుంది నాన్న, రూట్ 4కి రూట్ వస్తే రూట్ చేస్తే 2 వస్తుంది, a స్క్వేర్కి రూట్ చేస్తే a వస్తుంది, ఎస్ అవును. ప్లస్ b బై 2 అటు వెళ్తే మైనస్ b బై 2a అవుతుంది, x ఈక్వల్ టు మైనస్ b బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a, అవునా. సో బోత్ సైడ్స్ డినామినేటర్స్లో రెండు సైడ్స్ కూడా మనకి నాట్ టూ సైడ్స్, రెండింటిలో కూడా 2aనే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసేయచ్చు, ఎస్ అను. కాబట్టి x ఈక్వల్స్ టు డినామినేటర్లో 2a ఉంటుంది, ఈక్వల్గా ఉంది కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac. ఈ విధంగా మనం రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాని ఒబ్టైన్ చేసాం అనమాట, రైట్. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a, రైట్. హియర్ a షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. a 0 అయిందనుకోండి ఇన్ఫినిట్ అయిపోతుంది, a 0 అవ్వకూడదు. ఒకవేళ a 0 అయినా ఇక్కడ కూడా సెకండ్ డిగ్రీ రాదు, అప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు, లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది, ఎస్ నో. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఫార్ములాలోకి మనం ఒబ్టైన్ చేసాం అనమాట, రైట్. ఇది 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుందా, 4 మార్క్స్కి అడిగినప్పుడు ఈ విధంగా చేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్కి మనల్ని అడగచ్చు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని రెండు విధాలుగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదు అంటే ఇంకొక మెథడ్ చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా రాసుకోవాలి కదా. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటన్నా, 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5 ఈక్వల్స్ టు 0, అవునా. సరే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మన రెండు మెథడ్స్ మనం నేర్చుకుందాము, మెథడ్ 1 మెథడ్ 2. మెథడ్ 1 ఏంటంటే ఈ టర్మ్ని అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. 3x స్క్వేర్ ఇంటూ -5, 5 3 15 కదా, ఇక్కడ మైనస్ కూడా ఉంది, -15x స్క్వేర్ కదా. సో దీన్ని మనం ఎలా చేయాలి అంటే 2x వచ్చే విధంగా మనం చూసుకోవాలన్నమాట ఫ్యాక్టర్స్ని. అంటే 15ని 5 3s 15 అని రాయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, 5 ఇంటూ 3 15, మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ 2x రావాలి అంటే బిగ్ నెంబర్ ముందు సింబల్ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి. ప్లస్ 5x మైనస్ 3x ప్లస్ 2x ఏనా, అవునా. అట్ ద సేమ్ టైం ప్లస్ 5x ఇంటూ -3x మైనస్ 15x స్క్వేర్ సాటిస్ఫైడ్, ఎస్ అవును. కాబట్టి 2x నేను ఎలా రాస్తానంటే ప్లస్ 5x మైనస్ 3x పరంగా రాస్తాను. అంటే సి ఫ్రెండ్స్, ఐ కెన్ రైట్ యాజ్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3x మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే మనం -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా వాడకుండా ఇలా కూడా చేయొచ్చు, రైట్. సరే, ఇప్పుడు చూడండి అన్న, ఇలా రాస్తే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తానంటే 3x² మైనస్ 3x ఇక్కడ రాయను, ఎందుకంటే 3ని కామన్ తీయచ్చు, ప్లస్ 5x మైనస్ 5 ఒక దగ్గర రాద్దాం. రైట్, ఇప్పుడు ఈ రెండిట్లోంచి 3xని కామన్ తీయచ్చు కదా. 3x కామన్ తీస్తే ఇందులో ఒక x ఉంటుంది, 3x ఇంటూ x 3x² మైనస్ 3x కామన్ తీసాం 1 వస్తుంది, ప్లస్ 5 కామన్ తీస్తే x మైనస్ 5 వచ్చేసింది కాబట్టి 1 హియర్. ఎస్ అవును. సో ఇక్కడ x మైనస్ 1 ఉంది, x మైనస్ 1 కామన్ తీసాం అనుకోండి ఏమొస్తుంది, ఇఫ్ ఐ టేక్ x మైనస్ 1 యాజ్ కామన్ 3x ప్లస్ 5 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఓకే. సో ఇప్పుడు ఈ రెండు కూడా 0కి ఈక్వల్ అవుతున్నాయి, అంటే x మైనస్ 1 ఈక్వల్ టు 0, 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఎస్ అవును. ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, -1 వెళ్తే +1. సో x ఈక్వల్ టు 1 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్స్, అండ్ x ఈక్వల్ టు 3x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -5/3. ఇది మరొక రూట్. అంటే టోటల్గా 2 రూట్స్ ఉంటాయి కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, డిగ్రీ 2 కాబట్టి. సో ద రూట్స్ ఆర్ 1, -5/3. ఈ రెండు రూట్స్ అనమాట. ఇది నార్మల్ ప్రొసీజర్. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములా పరంగా ఎలా చేస్తాం, వీ నో దట్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటన్నా, x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² - 4ac డివైడెడ్ బై 2a. ఇదే కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాసి వీ నో దట్ ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ ఏబీసీ వాల్యూస్ని మనం చెప్పాలి. హియర్ a ఈక్వల్స్ టు 3, ఎస్ అవును, b ఈక్వల్స్ టు 2 అండ్ c ఈక్వల్స్ టు -5. ఎస్ అవును. ఆల్ రైట్. సో x ఈక్వల్స్ టు ఇట్స్ -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఇట్స్ 2 హోల్ స్క్వేర్, అంతేనా, -4 ఇంటూ 3 ఇంటూ -5 4ac డివైడెడ్ బై 2a, 2 ఇంటూ 3. రైట్ ఆర్ నాట్. సో x ఈక్వల్స్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్, చూడండి 2 స్క్వేర్ ఈజ్ 4, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 5 4s 20, 23 60. Yes or no, divided by 2 3 6 here. So x equals to -2 plus or minus root of 60 plus 4 is 64 divided by 6. So x equals to -2 plus or minus root 64 is nothing but 8 divided by 6. So x equals to -2 plus 8 by 6 oka root, -2 minus 8 by 6 oka root, antena. So x equal to 8 minus 2 is nothing but 6. 6 by 6 anta 1 kada, comma -2 minus 8 minus 10 -10/6 ఉంది. కావాలంటే ఇంకొక స్టెప్ వేద్దాం. 8 - 2 is 6, 6/6, కామా -2 - 8 is -10 10/6. సో 6/6 అంటే x ఈక్వల్ టు 1, కామా -10/6, 2 5s 10, 2 3 6. అవే రూట్స్ వచ్చాయి. మనం నార్మల్ ప్రొసీజర్ చేసినా ఆర్ ఎల్స్ ఫార్ములాని యూజ్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. అయితే మీరు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ప్రతి స్టెప్కి కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూపించాలన్నమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at the next question. Find the roots of the equation -x² plus x plus 2 equals to 0 కదా. సో సరే ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ అన్న? గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ -x² plus x plus 2 equals to 0 కదా. సరే, సో ఫస్ట్ మెథడ్ ప్రకారం మనం ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తాం, అవునా కదా. సో అప్పుడు మనకి -2x² వస్తుంది. ఇక్కడ x ఉంది, సో 2ని 2 1s 2 అని రాయొచ్చు, x²ని x ఇంటూ x అని రాయొచ్చు. ఇక్కడ నాకు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ పెట్టండి. 2x minus 1x, x అయినా, ప్లస్ 2x ఇంటూ -1x చేస్తే మనకి -2x² కదా వచ్చేది, సాటిస్ఫైడ్. కాబట్టి x² -x² ప్లస్ 2x మైనస్ x ప్లస్ 2, 1x అన్నా x అన్నా ఒకటే కదా, ఈక్వల్ టు 0. రైట్. సో ఈ రెండింటి నుంచి నేను x కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్, -x ప్లస్ 2 వస్తుంది, అంతేనా. ఈ రెండింటి నుంచి నేను 1 కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది, -x ప్లస్ 2నే వస్తుంది. +1 ఇంటూ -x ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, 1 ఇంటూ x ఈజ్ x, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్, 1 ఇంటూ 2 ఈజ్ 2. సరిపోయింది. ఎస్ అను. సో -x ప్లస్ 2ని కామన్ తీస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ అంటే x ప్లస్ 1 వస్తుంది. x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. రైట్. సో -x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, అంతేనా. సో -x అటు తీసుకెళ్ళినప్పుడు ప్లస్ x అవుతుంది, అప్పుడు x ఈక్వల్ టు ఎంత, x ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఇక్కడ x ఈక్వల్స్ టు -1 అవుతుంది, అంతే కదా.
సో వాట్ ఆర్ ద రూట్స్ నానా? ద రూట్స్ ఆర్ -1, 2. ఎస్ ఆర్ నో? దీస్ 2 ఆర్ ద రూట్స్. సరే, ఇప్పుడు మనం ఫార్ములా ఓరియంటెడ్లో మనం చేద్దాం. సో ఖచ్చితంగా మనం గివెన్ డేటా మెన్షన్ చేసిన తర్వాత ఫార్ములా మెన్షన్ చేయాలి కదా. వాట్ ఈస్ ద ఫార్ములా నానా? -b ± √b² - 4ac/2a. అంటే ఇది మెథడ్ 2. మీకు ఇది కన్వీనియంట్గా ఉంటే ఇది చేయండి, 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. లేదు మేము ఫార్ములా వేస్ట్ చేస్తామంటే యోపిష్. సరే, ఇక్కడ ఏబీసీ వాల్యూస్ ఎంత నానా? ఏ వాల్యూ ఈస్ కోషెంట్ ఆఫ్ x² ఈజ్ -1. ఎస్ ఆర్ నో? సో -1. తర్వాత b వాల్యూ వచ్చేసి కోషెంట్ ఆఫ్ x ఈజ్ 1 హియర్ అండ్ c వాల్యూ వచ్చేసి 2. ఎస్ ఆర్ నో? కాబట్టి x ఈక్వల్స్ టు -1 ± √b², 1² - 4 × -1 × 2 డివైడెడ్ బై 2 × -1. సో x ఈక్వల్స్ టు -1 ± √1 minus into minus is plus 4 2s 8 here. Yes or no? 2 into -1 is -2. So x equals to -1 ± √1 + 8 is 9 minus divided by -2. X equals to -1 ± √9 is 3 divided by -2. I will be getting x equals to -1 + 3 by -2, -1 - 3 by -2. Plus or minus ni ఇలా split చేసాం. So -1 + 3, 3 - 1 is 2 కదా. So x equals to 2 by -2, -1 - 3 is -4, -4 by -2. Yes or no? So this is x equal to, ఇక్కడ -1 వస్తుంది, 2 1s 2 కదా, -1 వస్తుంది, minus gets cancelled, 2 2s 4, x equals to 2. So what are the roots nana? -1 and 2. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. Whatever method that you are convenient with, you can follow that. Right nana? Please note this. Let's see the next question. Okay friends, look at this question. Find the roots of the quadratic equation √3x² + 10x - 8√3 = 0. ఎప్పుడైనా సరే ఇటువంటి రూట్స్తో మనకి క్వశ్చన్స్ మనకి డిజైన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫార్ములానే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇటు ఇలా రూట్స్ పరంగా మనకి ఇచ్చినప్పుడు మీరు ఫార్ములాని ప్రొసీడ్ అయిపోండి. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ యూ క్యాన్ ప్రొసీడ్, నో డౌట్, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఎనీవే సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మెథడ్ 2 ఒప్టైన్ చేద్దాం, అంటే ఫార్ములా మెథడ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ √3x² + 10x - 8√3 = 0 కదా. ఇందులో ఏబిసి వాల్యూస్ ఏమిటి అంటే ఏ ఈక్వల్స్ టు హియర్ a equals to √3, b equals to 10, c equal to -8√3. అంతేనా? సో x ఈక్వల్స్ టు రూట్స్ ఏంటన్నా? రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -b ± √b² - 4ac డివైడెడ్ బై 2a. మెథడ్ 1 ఫాలో అవ్వకూడదంటే అఫ్ కోర్స్ యూ క్యాన్, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. బెటర్ యూస్ దిస్ ఓన్లీ. ఓకేనా? సో x ఈక్వల్స్ టు -10 ± √b² అంటే ఇట్స్ 10² -4 times of a అంటే √3 into -8√3, right, divided by 2 times of √3. ఓకేనా? సో x ఈక్వల్స్ టు -10 ± √10² is 100, minus into minus is plus, 4 8s 32 into √3 into √3 is 3 కదా, 32 into 3 96, right, whole divided by 2 √3. అంతేనా? సో x ఈక్వల్స్ టు -10 ±196, √196 divided by 2 √3. అంతేనా? వాట్ ఈస్ √196 నానా? ఇట్స్ 14. ఎస్ ఆర్ నో? x ఈక్వల్స్ టు -10 ±14 divided by 2 √3 కదా. ఆల్ రైట్. సో x ఈక్వల్స్ టు -10 +14 divided by 2 √3 ఒకటి, -10 -14 divided by 2 √3 ఒకటి. అంతేనా? ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో 14 - 10 is 4 divided by 2 √3 and -10 - 14 it's -24 divided by 2 √3, right? 2 2s 4 here and 2 12s 24. So x equals to 2 by √3, yes or no, comma -12 by √3. yes or no? ఇక్కడ మనకి -12 by √3 మనం ఏ విధంగా రాయొచ్చు? సి ఫ్రెండ్స్, యా, నేను 3 4s 12 అని రాయొచ్చు కదా నాన్న.
ఎస్ అవును, మీరు ఇక్కడితో వదిలేయచ్చు 2/√3 -12/√3 దీస్ 2 ఆర్ ద రూట్స్ అని చెప్పేయచ్చు. ఎస్ అవును, అయితే సి ఫ్రెండ్స్ √3 ఐ మీన్ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఎంత అంటే ఏ కదా. ఎస్ అవును, రూట్ ఏ ఈక్వల్స్ టు a/√a అయినా అంటే ఒక రూట్ ఏ ఇటు తీసుకెళ్దాం. రూట్ ఏ ఈక్వల్స్ టు a/√a. ఎస్ అవును, సో 12ని నేను ఎలా రాస్తాను అంటే సి ఫ్రెండ్స్ 12ని కెన్ ఐ రైట్ యాస్ 3 4s 12. 12/√3ని 3 into 4 divided by √3. సో a/√a అంటే రూట్ ఏ అయినప్పుడు 3/√3 అంటే ఇట్స్ నథింగ్ బట్ √3 అయినా 4 into √3 అని రాయొచ్చు కదా దీన్ని. అంటే -12/√3ని ఎలా రాయొచ్చు 2/√3 -4√3 అని రాయొచ్చు కదా. ఐ కెన్ రైట్ ఇట్. ఎస్ నో. సో వాట్ ఆర్ ద రూట్స్ నానా 2/√3 -4√3. మీరు ఇలా అయినా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. దేర్ ఫార్ రూట్స్ ఆర్ అని చెప్పి రూట్స్ ఆర్ 2/√3 -12/√3. Yes or no? Or else -4/√3. Your wish. Both are correct. Yes or no? Please note this. Now let's see the next one. Okay. Friends, look at this question. Find the roots of the quadratic equation 4x square minus 4x plus 17 equals to 3x square minus 10x minus 17. కొన్నిసార్లు ఇలా కూడా మనల్ని అడగచ్చు. ఇక్కడ రెండు క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి, ఈక్వల్స్ టు 0 లేదు. ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక ఎక్స్ప్రెషన్, రెండింటిని ఈక్వేట్ చేశాడు. ఈక్వల్ టు 0 లేదు కదా అంటే దీన్ని ఇటు సైడ్ తెచ్చుకొని ఆన్ ఏ హోల్ ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ మనం ఫామ్ చేసి అప్పుడు రూట్స్ చెప్పాలి. సరేనా? ఆల్ రైట్, సరే చూడండి అన్న. సి వాట్ ఈస్ ద గివెన్ అన్న? గివెన్ ఏమి ఇచ్చారు మనకి 4x square minus 4x plus 17 equals to 3x square minus 10x minus 17 కదా. ఈ టర్మ్ మొత్తానికి తీసుకొచ్చినప్పుడు 4x square minus 4x plus 17, 3x square కాస్త minus 3x square అవుతుంది, minus 10x కాస్త plus 10x అవుతుంది, minus 17 కాస్త plus 17 అవుతుంది, which is equal to 0. సో నో 4x square minus 3x square is x square. My god, this is 4x కదా. All right. So minus 4x plus 10x plus minus ఉంది కాబట్టి plus 10 minus 4 it's plus 6 plus 6x plus 17 plus 17 plus 34 which is equal to 0. రైట్, ఇప్పుడు మనం 34x square ఉంది, 17 to 34. ఎస్ అవును, కానీ ఇక్కడ 6 రాదు. 17 minus 2 చేస్తే 15 వస్తుంది, 17 plus 2 చేస్తే 19 వస్తుంది. కాబట్టి మనం x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac/2a ఫార్మాట్కి అప్రోచ్ అవుదాం. సరేనా? ఆల్ రైట్, హియర్ వాట్ ఆర్ ABC వాల్యూస్ నానా? a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 6, c ఈక్వల్స్ టు 34. ఎస్ అవును, సో x ఈక్వల్స్ టు -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ మైనస్ 4 into a into c, రైట్, హోల్ డివైడెడ్ బై 2 times ఆఫ్ a వాల్యూ ఈజ్ 1. అవునా? సో x ఈక్వల్స్ టు -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 6 square is 36, 4 4 16, 4 3 12 13, 136 divided by 2, right? Okay, so x equals to -6 plus or minus root of 136 నుంచి 36 తీసేస్తే 100, కానీ మైనస్ బిగ్ నెంబర్ సింబల్ మైనస్, సో -100 divided by 2. yes or no? All right, so x equals to -6 plus or minus రూట్ 100 is 10 కదా. ఎస్ అవును, రూట్ మైనస్ లోపల మైనస్ ఉంది అంటే చూడండి నాన్న, రూట్ -100ని ఎలా రాయొచ్చు? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ -1 into 100. సో రూట్ -1 into రూట్ 100, రూట్ -1 is I, రూట్ 100 is 10, 10i. అవునా? ఆల్రెడీ మనం కాంప్లెక్స్ నెంబర్స్లో డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా? రూట్ -1 is I అని. సో 10i, -6 ప్లస్ ఆర్ మైనస్ 10i డివైడెడ్ బై 2, రైట్. సో x ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో నేను 2 కామన్ తీస్తే 2 3 6 కాబట్టి -3 హియర్ ప్లస్ ఆర్ మైనస్ 2 5 10 divided by 2. 2 2 gets cancelled. I will be getting x equal to -3 plus or minus 5i. So what are the roots nana? -3 plus 5i ఒకటి, -3 minus 5i ఒకటి. So these are the roots of quadratic equation, right? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో రూట్స్ వచ్చినప్పుడు ఒకటి a ప్లస్ ఐబీ అయితే ఇంకొకటి a మైనస్ ఐబీ అవుతుంది. మనం ప్రాపర్టీస్ నేర్చుకునేటప్పుడు అది కూడా మనం నేర్చుకుందాం. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2 marks పాయింట్ ఆఫ్ వ్యూ, right? I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.